హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం వెన్న తీసుకొని వేసాను. వెన్న వేసాక సరిపడినంత ఉప్పు వేసుకొని నీళ్ళతోటి బాగా మెత్తగా వేసుకున్నాను. దీన్ని ఒక 1 అవర్ పాటు బాగా నానబెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ కింద తయారు చేసి దాన్ని బాగా ఇలాగా ఒక కవర్ తీసుకొని స్ప్రెడ్ చేశాను ఆయిల్ వేసి. ఆ తర్వాత మనం పూర్ణాలు బూరు వేసుకుంటాం కదా, ఆ వండ తీసుకొచ్చి ఇందులోని ప్లేస్ చేశాను. దీన్ని ఈ విధంగా రౌండ్గా బాల్స్లో తయారు చేసుకోవాలి. బాల్స్లో తయారు చేసుకొని అన్నీ ఒకసారి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం అప్పడాల ఒత్తే స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పైన కింద కవర్ వేసుకొని ఒక కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే బొబ్బట్టు రెడీ అవుతుంది. పెనం రెడీ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా హీట్ ఎక్కిన తర్వాత బొబ్బట్టు వేసుకోవాలి. దీని మీద అటు ఇటు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవాలి. నేనైతే నెయ్యి వాడాను. ఇది ఎంతో హెల్దీ ఇంకా టేస్ట్గా ఉంటుంది.